ఈ నెల 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 1500 రైల్వే బ్రిడ్జిలు, 500 స్టేషన్ల అభివృద్ధికి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దేశాభివృద్ధికి రవాణా వ్యవస్థ కీలకం. దీనిని దృష్టిలో పెట్టుకుని రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి దేశవ్యాప్తంగా గల 554 రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయగా, రానున్న ఫిబ్రవరి 26న ప్రధాని నరేంద్ర మోదీ వీటిని జాతికి అంకితం చేయనున్నారు. సకల సౌకర్యాలతో ఎయిర్పోర్టులను తలదన్నేలా రూపొందించిన ఈ అమృత్ స్టేషన్లకు అధునాతన లుక్తో పాటు లిఫ్ట్లు, ఎస్కలేటర్లు వంటి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. గుంటూరు డివిజన్లోని 13 అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభించనున్నారని, వీటిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ ఎం రామకృష్ణ తెలిపారు. On 26th February 2024, wherein Honorable Prime Minister will be dedicating 1500 RUBs and ROBs and around 500 plus stations. He will be laying the foundation stone all over the country. ఇండియన్ రైల్వేస్ అనేది ఆధునీకరణ దిశలో మరియు నవభారత కోసం భారత ప్రభుత్వం విజన్ను సాకారం చేయడంలో వేగంగా ముందుకు సాగుతుంది. రైల్వే స్టేషన్లను వరల్డ్ క్లాస్ సంస్థలుగా తీర్చిదిద్దే పనులు దేశవ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి దశలో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు 6th August 2023న దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు రాబోయే సెకండ్ ఫేజ్లో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈ స్కీమ్ కింద 26th February 2024 ఆ రోజున వీడియో లింక్ ద్వారా 500+ రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ కొరకు శంకుస్థాపన చేస్తారు. అంతేకాకుండా దాదాపు 1500 రోడ్ అండర్ బ్రిడ్జ్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్లను ఆల్ జోనల్ రైల్వేస్ పుట్టుగెదర్ ప్రజలకు అంకితం కానీ లేకపోతే శంకుస్థాపన కానీ చేస్తారు. ఈ ఇయర్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు రికార్డు 9138 crores అలాట్మెంట్ చేయబడింది. అండ్ దీనిలో 40 స్టేషన్స్ను వరల్డ్ క్లాస్గా అభివృద్ధి చేసేందుకు ఆల్ ప్లాన్స్ అన్నీ కూడా రూపొందించబడింది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రీజియన్స్ని కవర్ చేసిన ఈ మన గుంటూరు డివిజన్లో ఆ రోజున 13 స్టేషన్స్ రీడెవలప్మెంట్కి శంకుస్థాపన చేస్తారు. ఆ 13 స్టేషన్లో ఏపీలో 11 స్టేషన్స్, తెలంగాణలో 2 స్టేషన్స్. అదే కాకుండా మన గుంటూరు డివిజన్లో 10 RUBs, ఏపీలో 8 RUBs, తెలంగాణలో 2 వాటికి శంకుస్థాపన ప్రజలకు అంకితం చేస్తారు. ఈ ABSS అమృత్ భారత్ స్టేషన్ రీడెవలప్మెంట్ స్కీమ్ ఇంతకుముందు మీడియా ఇంటరాక్షన్స్తో చెప్పినట్లు ఇది మోడర్నైజేషన్ పర్పస్కి స్టేషన్ రీడెవలప్మెంట్ కోసమని ఈ స్కీమ్ వచ్చింది. ఈ మోడర్నైజేషన్ స్కీమ్ ప్రకారము మాస్టర్ ప్లాన్ వేసి ప్రతి స్టేషన్కి ఏదైతే నామినేట్ చేస్తారో మాస్టర్ ప్లాన్ వేసి వాటిలో వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ ఎలిమెంట్స్, ప్యాసింజర్స్ అవసరాన్ని తీసుకొని ప్యాసింజర్స్ యొక్క ప్యాట్రనేజ్ పెంపొందించుకోవడం కోసం ఈ క్రిటికల్ ఎలిమెంట్స్ అనేది మాస్టర్ ప్లాన్లో పెట్టి అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆ మాస్టర్ ప్లాన్లో ఈ క్రిటికల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేసేటట్టుగా ఈ ప్లాన్ వేసాం. ఈ కీలక అంశాలు ఏమనంటే మాస్టర్ ప్లాన్లో ఈ స్టేషన్స్ అన్నీ కూడా సిటీ సెంటర్స్గా డెవలప్మెంట్ చేయడం ఇది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. అంటే సిటీ సెంటర్ అని అంటే ఈ ప్యాసింజర్ స్టేషన్కి రాగానే అది కనుక ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఒక కొత్త రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనుభూతి అది అంత కూడా ప్యాసింజర్స్కి అందిస్తుంది అన్నమాట. అండ్ సిటీ సెంటర్స్కి అటువైపు ఇటువైపు 2 సిటీస్ కనెక్షన్ చేసేటట్టుగా మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసాం. అదే కాకుండా ఇందులో స్టేషన్ బిల్డింగ్స్ రీడెవలప్మెంట్, ఉన్న స్టేషన్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడము ఇది కూడా ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. అలాగే ప్యాసింజర్స్ ఎమ్యూనిటీస్ ఏవేవైతే ఉన్నాయో వాటిని మోడర్నైజేషన్ చేయడము,
ఇంప్రూవ్మెంట్ చేయడము అది ఇంకో ఎలిమెంట్. దెన్ బస్ కనెక్టివిటీ, చాలా స్టేషన్స్లో బస్ కనెక్టివిటీ, స్టేషన్స్ లోపలికి వచ్చి సర్క్యులేటింగ్ ఏరియా లోపలికి వచ్చి ప్యాసింజర్స్ని పికప్ చేసుకొని బయటికి వెళ్ళడం, ఇటువంటి ఐడియాని కొన్ని స్టేషన్స్లో మేము ఇంకాపరేట్ చేయడం జరిగింది. అలాగే ప్యాసింజర్స్ బెనిఫిట్ కోసం సైనేజెస్, ఇది యూనిఫామ్ అండ్ వెల్ డిజైన్డ్ సైనేజెస్ పెట్టడము, అది కూడా ఒక కీలక అంశము. దెన్ స్టేషన్ ప్రెమిసెస్లో, సర్క్యులేటింగ్ ఏరియా ప్రెమిసెస్లో ప్రాపర్టీ డెవలప్మెంట్ కోసం అనేది వాటిని కూడా కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కోసం ప్రాపర్టీ డెవలప్మెంట్ పాకెట్స్ని ఇయర్ మార్క్ చేయడం, అది మాస్టర్ ప్లాన్లో అది ఇంకో అంశం. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్స్కేపింగ్, ఎలివేషన్, ఒక స్టేషన్ ఎలివేషన్, అండ్ దెన్ అక్కడ ఉన్న లోకల్ ఆర్ట్ కల్చర్ని అక్కడ అదొక లాంటి కల్చర్ అక్కడ ఉండేటట్టుగా ఆ ఎలిమెంట్స్ని కూడా మేము తీసుకున్నాం. సో అమృత్ భారత్ స్టేషన్స్, ఇంతకుముందు అమృత్ భారత్ స్టేషన్ అనేవాళ్ళం, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఏమంటారంటే ఏ స్టేషన్స్ అయితే ఇంతకుముందు ఈబీఎస్ఎస్ స్కీమ్లో శాంక్షన్ అయినాయో ఇప్పుడు ఆ స్టేషన్స్ అన్నిటిని కూడా అమృత్ స్టేషన్స్ అని నామినేట్ అంటే నామినిక్లేచర్ ఇచ్చారు. సో ఇప్పుడు నుంచి ఆ స్టేషన్స్ అన్నిటి కూడా అమృత్ స్టేషన్ అని పిలుస్తున్నాం. సో ఈ అమృత్ స్టేషన్స్ అన్ని వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. సో జూన్ ఈజ్ అ టార్గెట్ ఫర్ అస్. సో చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. జూన్ కల్లా కంప్లీట్ చేసి వీ కెన్ ఓపెన్ దీస్ స్టేషన్స్ టు పబ్లిక్ రైల్ యూజర్స్. సో ప్రతి స్టేజ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో చాలా మానిటరింగ్ ఉంది, అండ్ డెఫినెట్లీ పీపుల్ ప్యాట్రనైజ్ తోటి, ఎంకరేజ్మెంట్ తోటి వీ కెన్ కంప్లీట్ దిస్ వర్క్ బై జూన్. లెవెల్ క్రాసింగ్ గేట్స్కి వచ్చేస్తే మీకు అందరికీ తెలిసిన విషయం, అండ్ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఒక పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ సేఫ్టీ హజార్డ్. ఎందుకంటే ఇప్పటి కాలంలో ఇదివరకంటే లెవెల్ క్రాసింగ్ గేట్స్ అటుపక్క ఇటుపక్క హ్యాబిటేషన్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఉండేది, ట్రెస్ పాసింగ్ కూడా చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు అటువైపు బోత్ సైడ్స్ ఆఫ్ ద ట్రాక్ హ్యాబిటేషన్ ఇంక్రీజ్ అయింది, మూమెంట్స్ కూడా బాగా, పబ్లిక్ మూమెంట్స్ కూడా, ట్రెస్ పాసింగ్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఇట్ ఈస్ బికమింగ్ ఏ సేఫ్టీ హజార్డ్. ఇప్పటికి కూడా వన్స్ ఇన్ ఎవ్రీ 2 days ఏదో ఒక వెహికల్ లెవెల్ క్రాసింగ్ గేట్కి ఢీకొని డ్యామేజ్ చేయడము, భూమిని డ్యామేజ్ చేయడము, ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇది ఒక పొటెన్షియల్ సేఫ్టీ హజార్డ్ అని నేను తెలియజేస్తున్నాను. సో దీని వలన ప్రతికూల ప్రభావం కూడా ఉంటుంది. ఈ రోడ్ ట్రాఫిక్ కానీ, లేకపోతే రైల్ ట్రాఫిక్ కానీ, వాళ్ళ సేఫ్టీ కానీ, లేకపోతే మొబిలిటీ కానీ. సో ఈ విషయంలో సేఫ్టీ ఆస్పెక్ట్లో ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఈ లెవెల్ క్రాసింగ్ గేట్స్ని ఎలిమినేట్ చేయాల్సింది. సో దాని బదులు రోడ్ అండర్ బ్రిడ్జెస్ కానీ, రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ, ట్రాఫిక్ డెన్సిటీ ప్రకారము ట్రాఫిక్ డెన్సిటీ 1 lakh TVU కంటే ఎక్కువ ఉంటే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అనేది అర్హత ఉంటుంది, లేకపోతే రోడ్ అండర్ బ్రిడ్జ్. అండ్ రోడ్ అండర్ బ్రిడ్జ్ ఎక్కడైతే డ్రైనేజ్ కారణం వల్ల సాధ్యం కాదు, అక్కడ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టవచ్చు. సో ఈ యాక్షన్ ప్లాన్ తోటి ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఇస్ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. సో కరెంట్లీ ఇప్పుడు గుంటూరు డివిజన్లో మొత్తం 132 లెవెల్ క్రాసింగ్ గేట్స్ ఉన్నాయి. సో అందులో లాస్ట్ 3 yearsలో ప్రస్తుతానికి 132 లెవెల్ క్రాసింగ్ గేట్స్ ఉన్నాయి యాజ్ ఆన్ డేట్. లాస్ట్ 3 yearsలో 17 లెవెల్ క్రాసింగ్ గేట్స్ని ఎలిమినేట్ చేసాం. వాటి బదులు రోడ్ అండర్ బ్రిడ్జ్ కట్టడం జరిగింది. ఇంకా యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు 19 లెవెల్ క్రాసింగ్ గేట్స్ శాంక్షన్డ్ వర్క్స్ ఉన్నాయి, అండ్ వాటి మీద వర్క్స్ జరుగుతుంది. కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇది కాకుండా ఇంకా 92 లెవెల్ క్రాసింగ్ గేట్స్ మీద ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్స్ తయారు చేసుకొని, డిపిఆర్స్ తయారు చేసుకొని మేము ప్రపోజ్ చేసాము ఫర్ ఆర్ఓబీస్. మోస్ట్లీ ఆర్ఓబీస్ కింద వస్తున్నాయి. సో ఈ వర్క్స్ శాంక్షన్ అవ్వగానే
then these works will be started on these level crossing gates also. So so in next maybe 5 to 8 years, Guntur division we can expect nil level crossing gates. ఈ మనం ఈ స్పిరిట్లో చేస్తే we can expect nil level crossing gates. So that will enhance the mobility as well as the safety of the traffic, both for road traffic as well as train traffic. సో ఆ రోజున 26th February 2024న ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే 10:45 అవర్స్కి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అఫ్కోర్స్ దీని ముందు ఇంకో విషయం చెప్పాలి. ఇది సో టోటల్గా 13 స్టేషన్స్ అండ్ 10 RUBస్ని మనం మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అంకితం చేస్తారు. 13 స్టేషన్ ఏమో ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ చేస్తారు. సో వీటన్నిటికి కలిపి 21 వెన్యూస్ గా మనం గ్రూప్ చేసి అక్కడ లోకల్ ఫంక్షన్స్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. వేర్ పబ్లిక్ డిగ్నిటరీస్ అండ్ ఏరియా మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ పంపడం జరిగింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ది పబ్లిక్ డిగ్నిటరీస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫంక్షన్స్. సో ఈ లోకల్ వెన్యూలో 10:45 అవర్స్కి అంటే మార్నింగ్ 10:45కి స్టార్ట్ అవుతుంది ఈ ఫంక్షన్ విత్ కల్చరల్ ప్రోగ్రామ్ అండ్ అడ్రస్ బై ద పబ్లిక్ డిగ్నిటరీస్. అండ్ 12:30 అవర్స్ నుంచి అంటే 12:30 PM నుంచి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వీడియో లింక్ ద్వారా అన్వీల్ చేయడము అండ్ హీ విల్ ఆల్సో అడ్రస్ ది నేషన్ త్రూ ద వీడియో లింక్. సో ఆ రోజున ఫంక్షన్ ఇది. అదే ఫంక్షన్ సందర్భంగా మనం మన రైల్వేస్ స్కూల్ చిల్డ్రన్స్ ఏదైతే స్కూల్స్ ఆ వెన్యూకి నియర్ బై విలేజెస్లో ఉన్న స్కూల్స్ వాటికి స్కూల్ చిల్డ్రన్కి కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఎస్సే రైటింగ్, డ్రాయింగ్, పెయింటింగ్ అండ్ ఎలక్యూషన్ ఇవి జరిగినాయి అన్నమాట స్కూల్ చిల్డ్రన్కి. అండ్ ఈ టాపిక్ వాళ్ళకి ఇచ్చిన టాపిక్ ఏంటంటే వికసిత్ భారత్ వికసిత్ రైల్వే 2047 అంటే ఇది డెవలప్డ్ నేషన్ డెవలప్డ్ రైల్వే 2047. సో ఈ స్కీమ్ ఈ టాపిక్ మీద ఎస్ఏ కాంపిటీషను, డ్రాయింగ్, పెయింటింగ్ కాంపిటీషన్ అండ్ ఎలక్యూషన్ జరిగినాయి. వాటి 25 schools have participated and 3,000 students have participated. 207 students have won the prizes. They are the winners. ఆ రోజున వీళ్ళందరికీ కూడా మెడల్స్, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎట్ ది ఎండ్ ఐ వెల్కమ్ ఆల్సో ద మీడియా, పబ్లిక్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ wholeheartedly to attend the local functions at all these 21 venues and make it as a grand success.